జై తెలంగాణ. ఈ రంజాన్ మాసంలో మా యొక్క వర్క్ బోర్డ్ చైర్మన్, ఎక్స్ చైర్మన్ ఎమ్మెల్సీ సలీం గారు అందరూ కూడా బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా వాసులందరూ కూడా రేషన్ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ హుకూమత్ గవర్నమెంట్ దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిన ఏ ఒకటంటే ఒకటి కూడా హామీలు నెరవేర్చుకోలేదు. గంగా ఈ హైదరాబాద్ తెలంగాణ ఎలా ఉందంటే గంగా జమున తహజీబ్ ఒక సంస్కృతి నిలయంగా ఉండేది. కేసీఆర్ గారి పాలనలో అందరినీ కూడా బతుకమ్మ చీరలు బతుకమ్మ రోజు, దసరా రోజు ఇచ్చేవారు. అలాగే క్రిస్టియన్కి క్రిస్మస్ రోజు గిఫ్ట్లు ఇచ్చేవారు. రంజాన్ రోజున రంజాన్ గిఫ్ట్లు ఇచ్చేవారు. కానీ దాదాపు 2.5-3 సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా ఉంది. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో రైతు బంధు గుర్తొచ్చింది. కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొన్న బతుకమ్మ చీరలు గుర్తొచ్చినాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ గుర్తు వస్తున్నాయన్న దాంతో మళ్ళీ రంజాన్ తోఫా ఇవ్వాలి అని మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రంజాన్ తోఫా ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. అంటే ఆలోచన మొదలుపెట్టింది. అంటే వీళ్ళు కేవలం 6 గ్యారెంటీలు అబద్ధాలు హామీలతో ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. వీళ్ళు ప్రజలను మోసం చేసి ప్రభుత్వం అధికారంలో వచ్చి పాలన జరుపుతూ ఉన్నది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ ప్రజలు చైతన్యవంతులు. ఎప్పుడు గ్రేటర్ ఎలక్షన్లు వచ్చినా, బై ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఓటుతో సమాధానం చెప్తా అని ఈ యొక్క హైదరాబాద్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపాఠం చెప్తానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను.